ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు. సినిమా ఆపడం చూసిన ముండల్ని కాదు, బాలకృష్ణ వచ్చాడు. బాగుందని అడగొద్దు, అన్ని సినిమాలు కాదు. బాగుందని అడగాలంటే అర్హత మీకు లేదు. బాగుందో లేదు మీకు తెలుసా, మీరు చూసుకుంటారని. ఎలా ఉందన్న బాలయ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జై బాలయ్య, జై బాలయ్య. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ ఒక 10 kgf చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా ఉన్నాయి మొత్తం అంతా? ఇండియన్ సినిమా నచ్చిపోయింది. బాలకృష్ణ చేసిన తాండవం కాదు, సాక్షాత్ శివుడే వచ్చి చేసిన తాండవం. ఓకే, అంటే దిష్టి తీసే చీన్ని చాలా మంది నెగటివ్ గా చూస్తున్నారు. నెగిటివ్ కాదమ్మా, అవన్నీ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి కాదు. ఆ దిష్టి ఎందుకు పెట్టాడు ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అది సినిమా సాక్షాత్ శివుడు వచ్చి చేసే తాండవం. ఒక్క మాటలో బాలయ్య గారి గురించి శివుడు తాండవం. బాలయ్య కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు ఈ సినిమాని. అక్కడ పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? దేనికి అదే అన్న, దేనికి అదే. ఇది దేశభక్తి ఇన్వాల్వ్ అయి ఉంది, అది ఓన్లీ శివుడి గురించి. ఫైట్స్ అన్ని ఎలా ఉన్నాయండి? ఎక్స్ట్రార్డినరీ. గ్రాఫిక్స్ we can expect Akanda 3 as well. గ్రాఫిక్స్ సూపర్ అండి, సూపర్ 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 సినిమా. సూపర్, ఇంకా నెవర్ ఎండ్. సూపర్ సూపర్ సూపర్, జై సూపర్ బ్లాక్ బస్టర్. ఓకే, రేటింగ్ ఎంత సార్ మామూలుగా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు. దేశం కోసం చాలా బాగా తీశారు, దేశం కోసం మాత్రం హైలైట్ అండి. 65 ఏజ్ లో బాలకృష్ణ ఈ యాక్టింగ్ చేయడం మాత్రం తాండవం అన్నారు, తాండవం కనిపించిందా మరి? ఎక్స్ట్రాడినరీ ఉందండి సినిమా అయితే, చెప్పడం కాదు. కొంతమంది చాలా మంది సెకండ్ హాఫ్ అవుతాడు కానీ బాలకృష్ణ పర్ఫెక్ట్ ఒక్కరు సీట్లకి వెళ్ళి లేవరండి. ఒక్కరు నెగటివ్ గా చూస్తున్నారు, మరి మీరే చూడ్డాలు లేదు, ఏం లేదు. ఓకే, ఒకటే ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, ఓన్లీ బోయా. ఈసారి కూడా ఇచ్చిపాడు. జై బాలయ్య, అంతే. జై బాలయ్య. ముండల్ని కాదు, సినిమా ఆపడం చూసిన ముండల్ని కాదమ్మా, సినిమా ఆపడం చూసిన ముండల్ని కాదు. బాలకృష్ణ వచ్చాడు. పార్టీ అమ్మిన ముండని కాదు, హ్యాట్రిక్ చేసిన ఎమ్మెల్యే బాలయ్య బాబు వచ్చాడని చెప్పండి. పార్టీలు ఎవరికో అమ్ముకున్న ముండని కాదు, రికార్డులు కాదు. బాలకృష్ణ తర 100 పుష్పాలు 100 KGF రామని చెప్పండి, 100 KGF 100 పుష్పాలు రామని చెప్పండి. బాలయ్య బాబు కాళ్ళ మీద ఎంత కూడా తీరారని చెప్పండి. ఇచ్చి పడేశాడు అంతే. నందమూరి కాదమ్మా, నందమూరి తమన్ వచ్చాడని చెప్పండి. హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలయ్య బాబు రోజుకి 100 కోట్లు చెప్పిన 7 రోజులు ఆపారు, 700 కోట్లు ఇంకా ఎక్కువే కలెక్షన్ చేస్తుంది. అక్కడ 3 బోయపాటి సీన్ గారు చెప్పారమ్మా, మన చేతిలో ఉండదు. బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లుందా? ఓ అద్భుతం. తాండవం అంటే శివుని రుద్రవ తాండవం. ఇంకా అక్కడ పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లుందన్న? తమన్ మ్యూజిక్ ఎట్లుంది? ఎక్సలెంట్. అసలు ఇది ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ సూపర్, మరో బ్లాక్ బాస్టర్ అంతే. ఇంకా ఖచ్చితంగా 100 కోట్లు దాటుదంటారా? బడ్జెట్ అయితే అంచనా మనం చేయలేము కానీ సినిమా అయితే నా ఫీలింగ్ అయితే అదిరిపోయింది సినిమా. ఓకే అన్న, మూవీ చూసిరా అన్న? చూసినాము. ఇలాంటి మూవీ ఎవరు తీయలేరు కూడా ఇండస్ట్రీలో. బాగుందని బోయపాటి గారి డైరెక్షన్. బాగుందని అడగొద్దు, అన్ని సినిమాలు కాదు. బాగుందని అడగాలంటే అర్హత మీకు లేదు. ఓకే, బాగుందో లేదు మీకు తెలుసా, మీరు చూసుకుంటారని అన్ని ఛానళ్ళల్లో. బాగుందనే క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ తమ్ముడు. బోయపాటి గారి డైరెక్షన్ ఎట్లుందన్న? ఆయనకి చాటి లేరు, పోటీ లేరు. బాలయ్యతో పాటు ఆయన కూడా నందమూరి తమ్మన్న మా బాలయ్య అన్నారు కదా, నందమూరి తమ్మనని. ఇట్లని కూడా బోయపాటి కూడా మా నందమూరి బోయపాటి. ఓకేనా? ఓకే, తమన్ గారి మ్యూజిక్ ఎట్లుందన్న?
సినిమాలో నిన్న నైట్ కొన్ని బాక్సులు పగిలిపోయి కింద పెట్టి మీకు చూపిస్తా. ఆ మెట్ల కింద శ్రీరామ్ ముసాపేట సిమిటెడ్లోన కొన్ని బాక్సులు కింద పెట్టారు. కొన్ని సీట్ల దగ్గర వెళ్ళిపోయినాయి. అవి మీకు చూపిస్తా, మీరు వీటి తీసుకోండి. నెక్స్ట్ ఓకేనా, వెళ్ళిపోతాయి. ఎందుకంటే దానికి తట్టుకోవడం కష్టం. తమన్నా మ్యూజిక్ అన్న ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటాను బ్రదర్? కలెక్ట్ చేసేది మేము చెప్పలేము. ఎందుకంటవా, ఇది పాన్ ఇండియా యాక్చువల్లీ ఫస్ట్ టైం బాలయ్య బాబుకి. దీన్ని ఎప్పుడైతే 5వ తారీఖు మార్చారో అప్పుడు దాని అంచనాలు పెరిగిపోయినాయి. ఎంత తొక్కాలని చూస్తే దానికి 100 రెట్లు పెరుగుద్ది. మీరు అంచనాలు వేసుకోండి సరేనా. దీనికి చిరంజీవి, ప్రభాస్ కాదు, పడుగలు కాదు, వీళ్ళని మించిపోయింటే మీరు అంచనాలు వేసుకోండి సరేనా. సంయుక్త మీనన్ యాక్టింగ్ ఎట్లుందన్న హీరోయిన్? పర్లేదు బాగుంది. జాజికాయ పాట ఎట్లుంది? జాజికాయ పాట అంటే ఆమె సింగర్ వచ్చింది, వచ్చి ఊపు లేపింది. ఐటమ్ సాంగ్ అయిపోయింది లాస్ట్. అది ఐటమ్ సాంగ్ బ్రదర్. అక్కడ పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 2కి మించింది లేదు. చూడు, ఇండస్ట్రీ లేపింది అఖండ, ఓకేనా. పార్ట్ 2 లేపింది ఏంది ఈ సంక్రాంతికి 25లో అగనట్టు తాండవమే. దీన్ని గట్టిగా చెప్పాలనిపిస్తుంది, కానీ నిన్న నైట్ మొత్తం నా ఎనర్జీ అంతా పోయింది. ఇక్కడ చెప్పి ఇదే ఫ్లెక్సీకి మ్యాన్చెస్టర్ 2 ఫుల్ బాటిల్ పోసిన. నా వీడియో షేర్ చేస్తా, మీరు కూడా మీ ఛానల్లో పోస్ట్ చేసుకోండి సరేనా. గ్రాఫిక్స్ ఎట్లుందన్న మూవీ? గ్రాఫిక్స్ ఏం లేదు, ఒరిజినల్ గా ఆయన నటించిండు. అంత మంచు ప్రాంతంలో ఇవ్వడానికి చేయాలంటే హీరో వాడి వల్ల కాదు, అంత సెటిల్ వేసుకుంటారు. కానీ బాలయ్య ఒరిజినల్ అర్థమైందా? బాలయ్య ఒరిజినల్ ఎనర్జీతో చేసిండు. ఇవ్వడానికి చేయాలంటే వాడికి ఒక సెట్ కావాలి, సెట్టింగ్ కావాలి, వాడికి కావాలి. మా బాలయ్యకి అవసరం ఈ ఏజ్ లోన. ఇంకొక చూడు మాలే బల హీరోలతో పోటీ పడతాడు మా బాలయ్య. ఇప్పుడు ఎవరు ముసళ్ళు అంజుడు కాదు, ఎవడో ఎంగో వాళ్ళు దూకలేము, పీకలేము, ఎగరలేము అలా అమ్మ తిట్టకూడదు. కానీ మీ సెన్సార్ ప్రాబ్లము. మా బాలయ్య ఎగిరిన అంటే నాకు ఎగరగలదు అర్థమదా. హారతి సీన్ ఎట్లుందను? బాగుంది. జై బాలయ్య అనే నిన్నడం తప్ప వేరే లేదు ఓకేనా. గ్రాఫిక్స్ ఎట్లుందన్న? మ్యూజిక్ ఎట్లుంది తమంది? అక్కడ పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. పార్ట్ 1 ఎక్సలెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ భక్తి గురించి కూడా ఉంది. ఆ హారతి సీన్ ఎట్లా అనిపించింది అన్న మీకు? ఓ డిస్టి తీసేదా? అఖండ డిస్టి, అది అఖండ డిస్టి వెళ్ళిపోయింది. మేము అన్ని మూవీని ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో మనకు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది జరిగింది అన్న. ఇప్పుడు రేపు మూవీ రిలీజ్ అవుతుంది బాలయ్య బాబుది అఖండ 2. దీన్ని కూడా పైరసీ, ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా పైరసీ అనేది జరుగుద్దా జరగదా మీ ప్రకారం? నా ప్రకారం అయితే అది ఆగదు. తను ఒక్కడే కాదు ఇంకా ఉన్నాడని పోలీసులు కూడా ఆల్రెడీ తనకి ఏం సంబంధం లేదు. ఫస్ట్ లోనేమో ఐబొమ్మ రవి అని హైలైట్ చేశారు, రీసెంట్ గానేమో తనకి ఏం సంబంధం లేదు అంటున్నారు. బేసిక్ గా వాళ్ళకి క్లారిటీ లేదు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాక కూడా సో మెనీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అదైతే ఆగదని నేను అనుకుంటున్నాను. బేసిక్ గా వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చూసి దగ్గర పెడితే తను చేయకపోతాడేమో. వీళ్ళు కాంప్లికేట్ చేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుని, ఏపీఆర్ తెలంగాణ ఎక్కడైనా సరే మిడిల్ క్లాస్ పర్సన్ గా చెప్తున్నా, నాకే ఒక పెద్ద సినిమా చూడాలంటే చాలా ఇబ్బంది. సో అతను వీళ్ళంతా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ హీరోస్ మీడియం రేంజ్ లో పెట్టుంటే కనుక ఇక్కడ దాకా రాకపోతుందేమో అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.